హాయ్ ఫ్రెండ్స్, అనిల్ నా పేరు. గుర్తుపెట్టారు మీరు. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. రైతు పొద్దున్న లేచి గోసి కట్టుకొని మెల్ల టవల్ వేసుకొని సద్దన్నంలో పెరిగేసుకొని ఉలిపేసుకొని క్యారేజ్ పట్టుకొని పొలం పనులు వెళ్తాడు. పొలం పనులు వెళ్ళి కులో మాట్లాడి చేపిస్తాడు. కానీ కష్టానికి ఫలితం రైతుకు దొరకట్లేదు. ఇప్పుడు కూడా లేదు. ఆ రోజులు అంటే ఏదో గిట్టుబాటు ధర ఉండే వచ్చాయి. ఇప్పుడు అందరూ చదువు ఉద్యోగం చేయాలి, సెటిల్ అవ్వాలని అంటున్నారు. కానీ వ్యవసాయం చేద్దాము అని ఆలోచన ఎవరికి రావట్లేదు. వ్యవసాయం ఎందుకు ఇన్కమ్ లేదంటే చాలామంది పెట్టుబడి పెట్టలేక అప్పులు పాలైపోయి అవన్న పంట వాళ్ళని అమ్మేసి వెంచర్లు వేసి అపార్ట్మెంట్ కట్టేసి ఫ్లాట్ అని అదిగించి అమ్మేస్తున్నారు. వీళ్ళు ఆ వచ్చే డబ్బులతో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటున్నారు. ఎవరు ముందు వ్యవసాయం చేయరండి. చేసేవాళ్ళు ఎవరు ఉండరు, తక్కువ. కారణం ఏంటంటే ఇప్పుడు వాడు సపోజ్ రైతు వ్యవసాయం చేస్తున్నా కూడా పేరు సంబంధాలు రావు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అల్లుడు ఏం చేస్తున్నారు, పొలం పనుల రైత అని చీపు ఆగిస్తాడు. వాల్యూ లేదు ఈ రోజుల్లో. చదువుకొని ఉద్యోగం చేస్తే వాల్యూ. కార్లు తిరగాలి, డబ్బు ఇల్లు కట్టుకోవాలి, అపార్ట్మెంట్లో ఉండాలి, ఐఫోన్ వాడాలి. రైతుకి ఇన్కమ్ ఎక్కడ చెప్పండి. ఆ పిల్లలు ఫీజు కడతాడా, పిల్లలు పోషిస్తాడా, ఇన్ఛార్జ్ కట్టుకుంటాడా, మందులు కొంటాడా, ఏం కొంచెం చెప్పలేదు, కొనలేడు. ముందు రైతు అనేవాడు తగ్గిపోతాడు. కావాలి మీరు చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి, మీరు చెప్పింది కరెక్టో రాంగ్. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.